నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. బీపీ ఉందని తెలియగానే మనలో చాలా మంది ఉప్పు వాడకాన్ని తగ్గించేస్తారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే అంతటితో అయిపోదు. ఉప్పును తగ్గించడంతో పాటు రోజువారీ ఆహారపు అలవాట్ల విషయంలోనూ తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సహజ సిద్ధమైన ఆహారాల్లోనూ తగిన మోతాదులో ఉప్పు ఉంటుంది. అలాగే కొన్ని రకాల ఆహారాలను తక్కువగా తీసుకోవడంతో పాటు మరికొన్నింటికి పూర్తిగా దూరంగా ఉండాల్సి వస్తుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీకి రోజు మందులు వేసుకుంటున్నాం. ఉప్పును కూడా బాగా తగ్గించేశాం. అయినా బీపీ అదుపులో ఉండటం లేదని వాపోతుంటారు మనలో చాలా మంది. నిజానికి రక్తపోటు నియంత్రణలో ఉండటానికి మందులు ఒక్కటే చాలువు. ఉప్పును తగ్గించినంత మాత్రాన బీపీ వెంటనే అదుపులోకి వచ్చేయదు. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ఒకవైపు మందులు వాడుతూనే మరోవైపు మన ఆహార అలవాట్లలోనూ అనేక మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా సోడియం ఉన్న ఆహారాలను బాగా తగ్గించాలి. పొటాషియం లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు డాక్టర్. రక్తపోటుకి తినే ఆహారానికి చాలా సంబంధం ఉందండి. ఈ రక్తపోటు తగ్గించుకోవాలంటే మందులు ఒకటే కాదు, ఆహారంలో చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నార్మల్గా బ్లడ్ ప్రెషరు ఎక్కువ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఆహారపు అలవాట్లలో ఏంటంటే సాధ్యమైనంత మటుకు మనం చేసే పనిని బట్టి మన శారీరకంగా ఎంత మా బాడీ ఎక్సర్సైజ్ చేయగలదు అన్న దాన్ని బట్టి నిర్ధారమై ఉంటుంది ఆహారం. అంతేగాని ఇప్పుడు ఆహారం బాగా ఉంది కదా అని ఎక్కువ తినేస్తే ఎక్సర్సైజ్ తక్కువ ఉంటే డెఫినెట్గా ఈ స్టోర్స్ అన్నీ ఫ్యాట్ కింద మారి ఆ కొవ్వు పదార్థాలు బాడీలో ఉండడం వలన ఇది స్లోగా బ్లడ్ ప్రెషర్ కింద స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇలా ఉండకుండా మనం మార్చుకోవాలి అని అనుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఉప్పు బాగా తగ్గించాలండి. ఉప్పుతో సంబంధించిన పదార్థాలు అంటే ఇప్పుడు సాల్టెడ్ నట్స్ అంటాం మనం, వాల్నట్స్ అని, లేకపోతే బాదం పప్పు అని, పిస్టాషో అని, ఇవన్నీ సాల్టెడ్ తింటాం. లేకపోతే దాని మీద తీపిగా ఉన్నవి హనీ పేస్ట్రివి అలాంటివి తింటాం. ఇలాంటివన్నీ పూర్తిగా మానేయడం చాలా మంచిదండి. అలాంటివి అస్సలు తినకూడదు. ఏమాత్రం ఉప్పు ఎక్కువ ఉన్నా కూడా బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువైపోద్ది. అందుకని బాగా ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు రోజుకి 1.5 గ్రాములు అంటే 1.5 గ్రాము ఉప్పు కంటే ఎక్కువ వాడకూడదు. నార్మల్గా హెల్తీ అడల్ట్ 5 గ్రాములు అంటే 1 టీ స్పూన్ తీసుకుంటారు. కానీ బాగా ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ఫస్ట్ 2.5 గ్రాములు, తర్వాత 1.5కి తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఉప్పు లేనట్లుగా కొన్ని రోజులు పూర్తిగా తింటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన పద్ధతి అవలంబించాలి. అది దాంట్లో ఎక్కడ మార్పులు చేర్పులు చేయకూడదు. ఈ ఉప్పు అన్నది ఏంటంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో పచ్చళ్ళు బాగా అలవాటు, అందులో నిలవ పచ్చళ్ళు అంతకంటే అలవాటు. అది పూర్తిగా మానేయవలసిన అవసరం ఉంది. అస్సలు ఏ రకమైన పచ్చళ్ళు తినకూడదు. అవన్నీ ఎప్పుడైతే మానేస్తారో అది కొంత కంట్రోల్ అవుతుంది. రెండోది ఏంటంటే డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్ అవన్నీ మానేయాలి. 3 ఏంటి వెన్న, నెయ్యి, క్రొవ్వు పదార్థాలు, తర్వాత ఇలాంటి అన్ని బేకరీ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ పూర్తిగా మానేయవలసిన అవసరం ఉంటుంది. రక్తపోటు సమస్య తీవ్రతను బట్టి మందులను వాడుకోవడంతో పాటు ఆహారంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బీపీని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. పూర్తిగా మానేస్తే మరీ మంచిది. అలాగే పొటాషియం పుష్కళంగా లభించే బొప్పాయి, అరటి, మామిడి, కమల, స్ట్రాబెర్రీ, కాకర, మునక్కాడ వంటి ఆహారాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి. అరటిపండు, జామపండు, పుచ్చకాయ, నేరేడు పండ్లకు బీపీని అదుపులో ఉంచే గుణం ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. వీటిని తరచుగా తింటుండాలి. రక్తపోటును అదుపులో ఉంచడంలో వెల్లుల్లి బాగా సాయపడుతుంది. రోజువారీ వంటల్లో వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలి. వంటలకు నువ్వుల నూనె లేదా ఆలివ్ నూనెను వాడటం మంచిది. బీట్రూట్ రసాన్ని తాగటం వల్ల కూడా మనలో రక్తపోటు చాలా చక్కగా అదుపులో ఉంటుంది. అలాగే టమాటాల్లో ఉండే లైకోపిన్ అనే రసాయనానికి బీపీని తగ్గించే గుణం ఉంది. ఆహారంలో టమాటాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నిత్యం గ్రీన్ టీని తాగడం వల్ల కూడా బీపీ చక్కగా అదుపులో ఉంటుందని చెబుతారు నిపుణులు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. ఈ పీచు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయంటే
ఇప్పుడు ప్రస్తుతం మనకి మార్కెట్లో చాలా మటుకు ఓట్స్, ఓట్ మీల్ అలాంటివి దొరుకుతున్నాయి. హై ఫైబర్ ఓట్స్ అని దొరుకుతున్నాయి, హై ఫైబర్ వీట్ అని దొరుకుతుంది. రకరకాలుగా మనకు దొరుకుతున్నాయి. ముడి పెసలు, మినువులు ఇలాంటివన్నీ వస్తాయి. ఆ పొట్టుతోటి ఉన్నవన్నీ తింటూ ఉంటే మనకి చాలా మటుకు పీచు దొరుకుతాయి. ఈ 1 కప్పు ఓట్ మీల్ తింటే మనకి డెఫినెట్గా 4 నుంచి 5 గ్రాములు పీచు లభిస్తూ ఉంటుంది. అందుకని రోజుకు 1 కప్పు ఓట్ మీల్ లాగా కానీ, ఓట్స్ కానీ అలా తిన్నా, లేకపోతే 1-2 కప్పులు రోజంతటికి ఏ పెసలో, మినువులో, అలసందలో పొట్టుతోటి ఉన్నవి ఉడికించో, నానబెట్టో అలాంటివి తిన్నా కూడా మనకి కొంత పీచు లభిస్తుంది. అదేవిధంగా ఆకుకూరలు, తర్వాత కొన్ని పళ్ళ పదార్థాలు కూడా తింటూ ఉంటే కొంత మటుకు లాక్సేటివ్గా ఉంటుంది. అవి ఏమో ఏంటంటే నెగిటివ్ క్యాలరీ ఫుడ్స్ అంటాం. అదేమో ఉన్న క్యాలరీస్ని అవి జీర్ణం కావడానికి క్యాలరీస్ అవసరం కాబట్టి దానికి నెగిటివ్ క్యాలరీ ఫుడ్స్ అంటాం. ముఖ్యంగా ఆకుకూరల్ని అవి ఎక్కువగా తింటే ఆటోమేటిక్గా క్యాలరీ కన్జంప్షన్ అంటే మనకు శరీరం ఇంధనం కన్జంప్షన్ బాగా తగ్గిపోవడం వలన ఇటు బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుద్ది. మిగతా టైప్ ఆఫ్ బ్లడ్లో ఉన్న పారామీటర్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయండి. కానీ ఈ పదార్థాలు ముఖ్యంగా వాడుకుంటూ ఉండాలి. ఎంతైనా సరే ఉడకబెట్టి తాలింపులు వేసుకున్నవి అలాంటివన్నీ వాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. సాధ్యమైనంత మట్టుకు సాలడ్స్, ఫ్రూట్ సాలడ్స్, వెజిటబుల్ సాలడ్స్ ఇవన్నీ వేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు నూనె తగ్గించుకోవాలి అనుకుంటే కొంచెం ఒక చుక్క వెనిగర్ కానీ, ఒక చుక్క కొంచెం ఆలివ్ ఆయిల్, ఒక 2 చుక్కల ప్లేట్ మీద వేసి ఇదన్నీ ఈ కూరగాయలన్నీ వేసి అటు టాస్ చేస్తే మనకి పుల్లగా ఉంటుంది, నూనె కూడా పట్టదు. అలాంటివి కూడా మనం తీసుకొని వాడుకోవచ్చు. ఇలాంటివి ఏవి వాడినా శరీరానికి మంచిది, మన బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గించవచ్చు. బేకరీ ఫుడ్స్, రెడీమేడ్ ఆహారాల్లో సోడియం పళ్ళు ఎక్కువగా ఉంటుంది. హై బీపీ బాధితులు వీటికి దూరంగా ఉండాలి. ఉప్పు శాతం అధికంగా ఉండే కోడిగుడ్లు, రెడ్ మీట్ వంటి మాంసాహారాన్ని పూర్తిగా మానివేయాలి. సముద్ర చేపలను, ఎండు చేపలను, ఉప్పు ఉండే మాంసాన్ని తీసుకోకూడదు. కాఫీలో కెఫీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీని పెంచుతుంది కాబట్టి కాఫీని మితంగా తీసుకోవాలి. ఆహారంలో నూనె పరిమాణాన్ని తగ్గించాలి. ముఖ్యంగా హైడ్రోజనేటెడ్ నూనెలను పూర్తిగా మానుకోవాలి. నిత్యం వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. నడక, జాగింగ్, యోగా, ధ్యానం వంటి వాటిని సాధన చేయడం బీపీతో బాధపడే వాళ్లకి ఎంతో మంచిది, ఉపయుక్తం కూడా. రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు కోపం, ఒత్తిడి, ఆందోళన, అరవడం వంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఆస్తమా, ఆయాసం, ఉబ్బసం పేరేదైనా ఈ జబ్బును జీవితాంతం అదుపులో ఉంచుకోవడమే తప్ప దీనికి శాశ్వత చికిత్స అంటూ ఏదీ ఇప్పటిదాకా లేదు. సీజన్ మారినప్పుడు, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆస్తమా బాధితులు ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయిపోవాల్సి వస్తూ ఉంటుంది. అయితే ప్రతినిత్యం మందులు వాడుతూ జీవనశైలిలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఆస్తమా తీవ్రతను తగ్గించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమాకు శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే జీవన శైలి, అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆయాసాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఆస్తమాను ఉధృతం చేసే దుమ్ము, ధూళి, సిగరెట్ పొగ ఇలాంటి ప్రేరేపకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంట్లో బూజు, మొక్కల నుంచి రాలిపడే పుప్పడి కూడా ఆస్తమా ప్రేరేపకాలే. పెంపుడు జంతువుల మీది బొచ్చు కూడా ఆస్తమాను తీవ్రం చేస్తుంది. ఒక్కోసారి చల్లటి గాలి కూడా పడకపోవచ్చు. అత్తళ్ళు, సెంట్ల వంటి సుగంధ ద్రవ్యాల మూలంగా కూడా కొంతమందికి ఆయాసం పెరుగుతుంది. వేటి మూలంగా ఆస్తమా పెరుగుతుందో వాటిని గుర్తించి వాటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. చలికాలం, వర్షాకాలంలో వాడే స్వెట్టర్లు, ఉన్ని దుస్తులు, కంబళ్లను బాగా శుభ్రం చేసి ఎండకు ఆరబెట్టిన తర్వాతనే వాటిని వాడుకోవాలి. ఆస్తమా ఎప్పుడు తీవ్రమవుతుందో తెలీదు కాబట్టి వెంట ఎప్పుడూ ఇన్హేలర్లను, ఆస్తమా మందుల్ని ఉంచుకోవాలి. తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ తగిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. శుక్లాల్ని ఒకప్పుడు వృద్ధుల సమస్యగా భావించేవాళ్లు. కానీ ఇవాళ పసికళ్లలోనూ శుక్లాలు కనిపిస్తున్నాయి. గర్భంతో ఉన్నప్పుడు తల్లి మధుమేహంతో బాధపడినా రూబెల్లా,
తట్టు వంటి ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు పుట్టే బిడ్డకు శుక్లాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల కంటి చూపును దెబ్బతీసే శుక్లాల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శుక్లాలు అనేటివి పుట్టిన పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు ఏ వయసులో అయినా రావచ్చు. పసిపిల్లల్లో క్యాట్రాక్ట్స్ ఏమో తల్లికి సోకే వ్యాధుల వల్ల కానీ, రుబెల్లా వైరస్ వల్ల కానీ, వేరే ఇతర వ్యాధుల వల్ల కానీ, టార్చ్ కాంప్లెక్స్ అనే వ్యాధుల వల్ల కానీ ఈ పుట్టిన పసిపిల్లలకి ఈ క్యాట్రాక్ట్స్ వస్తూ ఉంటాయండి. అదే పెరిగే పిల్లల్లో చూసుకుంటే కొన్ని వ్యాధులు లైక్ గ్యాలక్టోసీమియా, డయాబెటీస్ ఇలాంటి వ్యాధుల వల్ల పెరిగే పిల్లల్లో వస్తాయండి. సమతుల్యమైన పోషకాహారం లేనప్పుడు ఈ న్యూట్రిషనల్ క్యాట్రాక్ట్స్ కానీ, ఎక్కువ శాతం నీరు తీసుకోకపోవప్పుడు ఈ డీహైడ్రేషన్ క్యాట్రాక్ట్స్ అని చిన్నపిల్లల్లో వస్తుంది. అదేవిధంగా కొన్ని రకాల దెబ్బలు అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ సూదిగా ఉన్న ఏదైనా కంటి లోపల కుచ్చుకున్నప్పుడు అందువల్ల ట్రామా వల్ల ఆ దెబ్బ వల్ల కంటి కటక దెబ్బతిని క్యాట్రాక్ట్స్ కానీ శుక్లం కానీ వస్తూ ఉంటుంది. ఈ శుక్లాల వల్ల చూపు ఎంత మంతగిస్తుందో అది కంటి డాక్టర్ గారు నిర్ధారించుకొని ఒకవేళ చూపు దృష్టి లోపాలకి ఈ శుక్లాలు కారణమైనప్పుడు ఎంత త్వరగా శస్త్రచికిత్స చేసి ఆ శుక్లాలను తొలగించుకుంటే అంత మంచిదండి. పసిపిల్లల్లో క్యాట్రాక్ట్స్ రాకుండా ఉండాలంటే పేరెంట్స్కి అంటే మదర్కి ఈ టీకాలు కానీ వ్యాక్సినేషన్స్ ద్వారా కొన్ని రకాల డిజీజ్ అరికట్టి వచ్చి ఈ పుట్టే పిల్లలకి క్యాట్రాక్ట్స్ రాకుండా చూసుకోవచ్చు. పెరిగే పిల్లలలో కొన్ని డిజీజ్ అంటే గ్యాలక్టోసీమియా కానీ, డయాబెటీస్ అలాంటి డిజీజెస్ ముందుగానే ఐడెంటిఫై చేసుకొని ఆ వ్యాధిని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఈ శుక్లాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అదే కాకుండా పోషకాహారాలు బాగా ఇవ్వడము, హైడ్రేషన్ అంటే వాటరు అవన్నీ కరెక్ట్ టైంలో బాగా తీసుకోవడం వల్ల ఈ కారణాల వల్ల వచ్చే క్యాట్రాక్ట్స్ లేదా శుక్లాన్ని అరికట్టుకోవచ్చు. క్రికెట్ కానీ ఇతర ఆటలు ఆడేటప్పుడు ప్రొటెక్టివ్ ఐవేర్ వాడుకోవడం వల్ల ఈ దెబ్బ తగిలితే వచ్చేటువంటి శుక్లాలని అరికట్టుకోవచ్చు. కిడ్నీల్లో ఎలాంటి రాళ్లు లేకపోయినా కొంతమందికి మూత్ర విసర్జన అనేది కష్టంగా ఉంటుంది. మూత్రంలో మంట, జననాంగంలో మంట బాధిస్తూ ఉంటుంది. పురుషుల్లో ఈ బాధలు చాలా వరకు ప్రోస్టేట్ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకడం మూలంగా వస్తూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు ప్రోస్తటైటిస్ అని పిలుస్తారు. మూత్ర విసర్జనలో సమస్యలతో పాటు జననాంగంలోనూ తీవ్రమైన నొప్పిని తెచ్చిపెట్టే ప్రోస్తటైటిస్ సమస్య గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టటైటిస్ అంటే ఏంటి? ప్రాస్టేట్ గ్రంథిలో మనకి మగవాళ్ళలో ఉన్న ప్రాస్టేట్ గ్రంథిలో ఉండే రకరకాల జబ్బుల్లో చాలా క్లిష్టమైన జబ్బు ప్రాస్టటైటిస్. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు మనకి ఎక్కడన్నా దెబ్బ తగిలినప్పుడు వాపు ఎర్రగా అయిపోయి వాపు వచ్చి అక్కడ నొప్పి పెట్టడం, దీన్ని ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్ అంటాం. ఇవి ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ ప్రాస్టేట్లో కనుక ఇన్ఫ్లమేషన్ వచ్చినట్టయితే దీన్ని ప్రాస్టటైటిస్ అంటాం. ప్రోస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ కు కారణాలేంటి? పేరుకి ప్రాస్టటైటిస్ అన్నా సరే దాంట్లో రకరకాల టైప్స్ ఆఫ్ ప్రాస్టటైటిస్ ఉంటాయి. ఒకటి అక్యూట్ ప్రాస్టటైటిస్ అంటాం. అక్యూట్ ప్రాస్టటైటిస్ అంటే ఇప్పుడు మనకి ఎక్కడో చీము పట్టినట్టు సడన్గా వస్తుంది, సివియర్ పెయిన్ ఉంటుంది. యూరిన్ పాస్ చేసినప్పుడు పేషెంట్కి హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. కొన్నిసార్లు ఆ ప్రాస్టేట్లో చీము పడుతుంది, దానివల్ల కొన్నిసార్లు మూత్రం ఆగిపోవచ్చు. ఇలాంటి అక్యూట్ ప్రాస్టటైటిస్ అనే దానికి ఒక సపరేట్ గ్రూప్ ఆఫ్ డిజీజ్. అది సడన్గా ప్రెజెంట్ అవుతుంది. దానికి ఒక యాంటీబయాటిక్ వాడటం, హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడటం, ఒకవేళ ప్రాస్టేట్ గ్రంథిలో కనుక చీము కనుకుంటే లోపల స్కోప్ పెట్టి ఆ చీము తీసేయటం, ఇలాంటివి చేయటం వల్ల అక్యూట్ ప్రాస్టటైటిస్ అయితే కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఒక సెట్ ఆఫ్ జబ్బులు అంటే ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్ క్రానిక్ ప్రాస్టటైటిస్ అని మనం చూస్తుంటాం. ఇది చాలా కామన్గా చూస్తుంటాం. ఇది చాలా కష్టమైన ప్రాబ్లం ట్రీట్ చేయడానికి. ఎందుకు కష్టమైన ప్రాబ్లం అంటే, ఒకటి క్రానిక్ ప్రాస్టటైటిస్లో కొన్నిసార్లు బ్యాక్టీరియా వలన వచ్చే ప్రాస్టటైటిస్ ఉంటుంది, కొన్నిసార్లు బ్యాక్టీరియా లేకుండా ఏ బ్యాక్టీరియల్ ప్రాస్టటైటిస్ అంటాం. ఈ బ్యాక్టీరియా వలన వచ్చే ప్రాస్టటైటిస్ యాంటీబయాటిక్ వాడటం వలన తగ్గే అవకాశం ఉంది. ఈ ఏ బ్యాక్టీరియల్ ప్రాస్టైటిస్ బ్యాక్టీరియా వలన కాకుండా ఓన్లీ ప్రాస్టేట్లో తనంతట తానే ఇన్ఫ్లమేషన్ వచ్చేవి జబ్బు మాత్రం యాంటీబయాటిక్ ఇచ్చినా పూర్తిగా నివారించడం చాలా కష్టం. ప్రోస్టటైటిస్ లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి? ప్రాస్టటైటిస్ ఉంది అని మనకు తెలియాలంటే పేషెంట్ ఫస్ట్ మన దగ్గరికి రావటమే చాలా వేగ్ సిమ్టమ్స్లో వస్తారు. ఏంటంటే లోయర్ అబ్డామినల్లో పెయిన్, యూరిన్ పోస్తే కొంచెం మంట, లేదంటే లో బ్యాక్ పెయిన్ అంటే వెన్నుపూస కింద బాగా కొంచెం నొప్పి, కొంత
డిస్కంఫర్ట్, ఆ కింద లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో పెరినియం అంటే మోషన్, యూరిన్, మల విసర్జన ద్వారం దగ్గర కొంత డిస్కంఫర్టు, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంటాయి. సో చాలామంది పేషెంట్లు ఈ సిమ్టమ్స్తో వస్తారు. ఈ ఒక టిపికల్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్, ప్రాస్టేటైటిస్ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్లో వచ్చినప్పుడు మనం మిగతా కారణాలన్నీ ఎక్స్క్లూడ్ చేసుకుంటాం. అంటే బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉందా, బ్లాడర్లో ఏదైనా స్టోన్ లాంటిది ఉందా, లేకపోతే యూరిన్ వచ్చే ద్వారంలో ఏదైనా అడ్డం ఉండి స్ట్రిక్చర్ లాంటిది ఉందా, ఇలాంటివన్నీ ఎక్స్క్లూడ్ చేసినట్టయితే మోస్ట్ ప్రాబబ్లీ ఈ సిమ్టమ్స్ బట్టి పేషెంట్కి ప్రాస్టేటైటిస్ ఉందని డయాగ్నోస్ చేయగలం. ఖచ్చితంగా ప్రాస్టేటైటిస్ డయాగ్నోస్ చేయాలి అంటే ఈ ప్రాస్టేట్లో నుంచి కొంత ఫ్లూయిడ్ తీసి మనం టెస్టింగ్ పంపించాలి. ప్రాస్టేట్ అనేది ఒక గ్రంథి. ఈ గ్రంథిలో ఉన్న ఫ్లూయిడ్ ఇంద్రియంలో వస్తుంది. సో కొన్నిసార్లు ఇంద్రియం కల్చర్ చేసి మనం చెక్ చేయగలం ఇంద్రియంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, బ్యాక్టీరియా ఉందా అని. ఇంకా కరెక్ట్గా చేయాలంటే ప్రాస్టేట్ని మసాజ్ చేస్తే, అంటే మల విసర్జన ద్వారం దాకా ఫింగర్ పెట్టి ప్రాస్టేట్ కనుక మసాజ్ చేసినట్టయితే ఆ ప్రాస్టేట్ నుంచి మనకు ఒక 1 or 2 drops ఆఫ్ ఫ్లూయిడ్ వస్తుంది. ఆ ఫ్లూయిడ్ టెస్టింగ్ చేసినట్టయితే దాంట్లో ఇన్ఫెక్షన్ ఉందా, ప్రాస్టేటైటిస్ ఎవిడెన్స్ ఉందా, దాంట్లో ఎన్ని చీము కణాలు ఉన్నాయి, ఇవన్నీ మనం చెక్ చేసినట్టయితే ప్రాస్టేటైటిస్ ఉందా లేదా అని చెప్పగలం. కానీ చాలాసార్లు ఈ టెస్టులు కూడా లేకుండా మనకు పేషెంట్కి చెప్పే సిమ్టమ్స్ బట్టి పేషెంట్కి క్రానిక్ ప్రాస్టేటైటిస్ ఉంది మోస్ట్ ప్రాబబ్లీ అని నిర్ధారించవచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డయాగ్నోస్ చేయటము ఎంత వేగ్గా ఉందో ట్రీట్మెంట్ కూడా అంత వేగ్గానే ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్కు చికిత్స ఎలా ఉంటుంది? ప్రాబ్లం విత్ ప్రాస్టేట్ ఏంటంటే మనం చాలా వందల రకాల యాంటీబయాటిక్స్ ఉన్నాయి మన దగ్గర ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడానికి. కానీ ఇందులో ఒక 4-5 ప్రాస్టేట్ లోకి ఎంటర్ అవుతాయి. మిగతావన్నీ ప్రాస్టేట్ చుట్టూ తిరుగుతుంటాయి. కానీ ఈ మందు లోపలికి వెళ్ళటం అనేది చాలా కష్టం. కాబట్టి లోపల ఇన్ఫెక్షన్ క్లియర్ అవటం అనేది చాలా కష్టం. కాబట్టి ప్రిన్సిపల్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రాస్టేటైటిస్లో ఏంటంటే స్మాల్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ ప్రొలాంగ్డ్ పీరియడ్కి, అంటే మనం రోజు వాడాల్సిన డోసులో ఒక 4వ వంతు డోస్ తీసుకొని అది రోజు ఇస్తూ అట్లా 2 నెలలు, 3 నెలలు, కొన్నిసార్లు 6 నెలలు, కొన్నిసార్లు సంవత్సరం పాటు కంటిన్యూస్గా యాంటీబయాటిక్ వాడటం అనేది చాలా కామన్గా జరిగే ట్రీట్మెంట్ ప్రాస్టేటైటిస్కి. మనం సెలెక్ట్ చేసుకునే యాంటీబయాటిక్ కూడా ప్రాస్టేట్లో పనిచేసే యాంటీబయాటిక్ సెలెక్ట్ చేసుకోవాలి. యాంటీబయాటిక్ సేఫ్గా ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్గా వాడుతున్నాం కాబట్టి దానికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకోవాలి. మూడవది టాలరబిలిటీ ఒకటి చూసుకోవాలి. పేషెంట్స్ కొన్నిసార్లు కొన్ని యాంటీబయాటిక్స్ వాడితే స్టమక్ అప్సెట్ అవ్వటం అలాంటివి ఉంటాయి. సో ఇవన్నీ చూస్ చేసుకొని మనం ఒక ప్రాపర్ యాంటీబయాటిక్ తీసుకొని వాడినట్టయితే, ప్రొలాంగ్డ్గా వాడినట్టయితే ఈ ప్రాస్టేటైటిస్ నయమయ్యే అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు మనం చూసేది ఏంటంటే మనం యాంటీబయాటిక్ వాడుతున్నంతసేపు రెస్పాన్స్ ఉంటుంది, యాంటీబయాటిక్ ఆపేశాక మళ్ళీ ప్రాస్టేట్ సేమ్ సిమ్టమ్స్, అంటే కొంత మంట, కొంత డిస్కంఫర్ట్, కొంత యూరిన్ పోస్తే ఇబ్బంది, ఇవన్నీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. పేషెంట్లు చాలా కామన్గా భయపడేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది కదా జబ్బు, దీనివల్ల లాంగ్ టర్మ్గా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని. మనకు తెలిసినంత వరకు లాంగ్ టర్మ్గా ప్రాస్టేటైటిస్ వలన పెద్ద వచ్చే నష్టం ఏం లేదు. దానివల్ల వచ్చే ఇబ్బంది తప్ప, ఒక న్యూసెన్స్ వాల్యూ కింద ఒక ఇబ్బంది తప్ప, దానివల్ల ఏదో క్యాన్సర్ రావటం, దానివల్ల ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఏదో పెద్ద ప్రమాదకరమైన జబ్బు రావటం అనేది లేదు. కానీ ఇది ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. ప్రతి పేషెంట్కి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ కావటం, ప్రతి పని దగ్గర వాళ్ళు మైండ్ అంతా ఈ ప్రాస్టేట్ మీదే కేంద్రీకృతం అయి ఉండటం చాలా కామన్గా చూస్తుంటాం. ప్రాస్టేట్లోకి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేయటం, ప్రాస్టేట్కి మైక్రోవేవ్ హైపోథెర్మియా చేయటం, ఇలాంటి రకరకాల ప్రక్రియలు దీనికి ట్రై చేశారు. కానీ పూర్తిగా రెస్పాన్స్ లేదు కాబట్టి వదిలేశారు. సో మెయిన్గా ప్రాస్టేటైటిస్కి మనం ప్రస్తుతం ఉన్న ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటంటే యూజువల్గా క్రానిక్ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్కి లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్ వల్లనే మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. మూత్ర విసర్జనలో సమస్యలతో పాటు జననాంగంలోనూ తీవ్రమైన నొప్పిని తెచ్చిపెట్టే ప్రోస్తటైటిస్ కి కారణాలేమిటో, ఇన్ఫెక్షన్ కు తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. పొడి చర్మంతో బాధపడుతున్నప్పుడు గుడ్డులోని తెల్లసొనకు 1 చెంచాడు నిమ్మరసం, కొంచెం గులాబీ నీరు, కొద్దిగా ఆలివ్ నూనెను కలిపి చర్మానికి పట్టించి 1/2 గంట తర్వాత స్నానం చేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పొడి చర్మం బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.